నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 2వ వచనం. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నిన్ను పిలిచిన ప్రభు వైపు చూడు. ప్రియులారా, పాపమునకును పరిశుద్ధ జీవితమునకును మధ్య గల పోరాటమే క్రైస్తవ జీవితం. ఒక మానవుని పాపములో పడవేయుటకు అంధకార శక్తులు, లోకాధికారి, ఆకాశ మండలమందున్న అపవిత్రాత్మల సైన్యము పోరాడుచూ ఉన్నది. మరోవైపు మనకు సహాయము చేయుటకు ఆత్మస్వరూపియగు దేవుడు తన వాక్యముతో తోడ్పడుచున్నాడు. ప్రియులరా, మనలో చాలామందికి త్రాడు లాగే పందెం, టగ్ ఆఫ్ వార్ మీరు చూసి ఉంటారు. త్రాడు యొక్క ఒక ప్రక్కన కొందరు లాగి పట్టుకుంటారు. అదే సమయంలో అవతల ప్రక్క మరికొందరు దానిని పట్టుకొని తమ వైపు పూర్ణ బలముతో లాగుతారు. చివరికి ఏ బృందము జయిస్తుందో ఆ బృందానికి బహుమానం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, నేను అపజయముందుదునేమో అని కలవరం ఏమాత్రము చెందవద్దు. ప్రభువు మీకు పిరికితనము గల ఆత్మనియక బలమును, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ పోరాటములో పడిపోయిన వారి వైపు, జారిపోయిన వారి వైపు సాతాను సైన్యము పాపపు ఆకర్షణల వైపు చూచుచున్న ఎడల మీరు నిలవలేరు. వాటిని చూడక మిమ్మల్ని పిలిచిన ప్రభు వైపు చూడండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన మీ పక్షమున నిలువబడి మీ జీవితాన్ని పరిశుద్ధత తట్టు ఆకర్షిస్తాడు. ప్రియులారా, నేడు అనేక మంది చెవులలో అపవాది, నీవు నీ పరుగు పందెమును కడముట్టించలేవు, లోకానుసారమైన ఆడంబరము, లోక ఆశలను విడిచి జీవించలేవు, నీవు పడిపోతావు అని పదే పదే చెప్పి అధైర్యపరుస్తూ ఉంటాడు. అదే సమయమున ప్రభువు, కుమారుడా, నీవు తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు నేను శక్తిమంతుడను, నిన్ను సృష్టించిన వాడును, నీ కొరకు ప్రాణము పెట్టిన నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నిన్ను ఎవరు నా చేతుల నుండి లాగుకొనగలరని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులరా, అంతరిక్షంలో కోట్లాది నక్షత్రాలను వేలాడదీసి అవి పడకుండా దాని మార్గములో పద్ధతిగా పరుగెత్త చేయవాడు మిమ్మను తొట్టిల్లకుండా కాపాడువాడు. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులునుగా నిలువబెట్టుటకును శక్తిమంతుడు అని యూదా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనములో చూస్తాం. ప్రియులారా, జయము పొందిన పరిశుద్ధులతో సహవాసము చేయండి. ప్రార్థన చేయుచున్న యథార్థవంతులతో సాంగత్యము చేయండి. పరిశుద్ధ గ్రంథమందు పరిశుద్ధుల జీవితమును పదే పదే చదివి విశ్వాస జీవితములో బలమునందుకొనండి. మిమ్మల్ని పిలిచిన దేవుని వైపు చూడండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకందరకు ఇచ్చినందుకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా ఈ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమునివ్వండి తండ్రి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి. నీ సేవ పరిచర్య చేసే ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ కాపురులను, వారికి అప్పగింపబడిన సంఘాలను దీవించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి నాయన. పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తము నుంచి నీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించుమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యములో ఉన్నవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.